ఎందుకు రాలేదో మరి. ఇప్పుడు వాళ్ళన్న 99% నువ్వు మాత్రం 100% ప్రొటెస్ట్ కి ఫుల్ సపోర్ట్ కదా. వాళ్ళకి దెబ్బలు తింటూ నువ్వు ఏడుస్తావు కదా. మరి జార్ఖండ్ లో ఉన్న వాళ్ళ ప్రొటెస్ట్ చేసే వాళ్ళు అది ప్రొటెస్ట్ కాదంటారా? దాని గురించి వీడియో చేయనంటారా? అప్పుడు కాలక్షేపానికి రామకృష్ణ పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం, పూజలు చేసుకోవడం మొదట్లో చాలా బాగుండేది, వింటుంటేనే తలుచుకుంటేనే అవే ఉండేవి కదా. ఎప్పుడైతే ఎవరు దొరుకుతారా, వీళ్ళని ఏమందామా, వ్యూస్ వస్తాయి, ఊరికే కూర్చుని సంపాదించవచ్చు, తినొచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, దాని మీద ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, దీని మీద ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, వాడెవడో ఏదో ప్రొటెస్ట్ ప్లాట్ఫామ్ని వాడుకుని వాడేదో వాడి ధర్మంకి సంబంధించి ఆడియన్స్ ముందు మాట్లాడితే అది అక్కడ ధర్నా చేస్తున్న వాళ్ళ తప్పెందుకు అవుద్ది, అది నా తప్పెందుకు అవుద్ది. I will support what I believe in. You have no right to question me because I'm not in the governance. I'm not ruling. I am public like me lage. I have every right to question. You should question too, but not to me, or not to Chinmay garu, or not to Prakash Raj garu, not to anybody else who వీలున్నంత టైంలో, వాళ్ళకి కుదిరిన టైంలో మాకు, ఐ మీన్ టు సే, మాకు అర్థమైంది, మాకు పర్పస్ కల్పించింది, మాకు కాలింగ్ ఉంది అని అనిపించిన వాటికి రియాక్ట్ అవుతున్నందుకు, కొన్నిటికి అర్థం కానందుకో లేదా వాట్ ఎవర్ రీజన్స్ మేము రియాక్ట్ అవ్వనందుకు, ఎవడురా మీకు, ఎవడు చెప్పాడు మాకు పేమెంట్స్ వచ్చాయి, దీనికి పేమెంట్లు, అది ఎవడురా? మీరు గుడ్డిగాళ్ళ? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకులు ఎత్తుకెళ్ళాయా మీ కళ్ళని? వై డూ యూ థింక్? వాచ్ మై స్టోరీస్ సిన్స్ సో మెనీ వీక్స్. అసలు నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ నా వీడియోస్ పేర్లు పెట్టుకొని అనుకుంటూ, ఒరే చదువురాని దద్దమ్మ, సన్నాసి, ఆనెస్ట్లీ మా వెనక పడినట్టు ధైర్యం ఉంటే, ఎవరి ఆధ్వర్యంలో అయితే ఇవన్నీ అవుతున్నాయో, ఎవరి గవర్నమెంట్లో ఇవన్నీ జరుగుతున్నాయో, ఆయనే వచ్చి దిగి సారీ చెప్పారు కదా. ఆయన వల్లే ఇవన్నీ అవుతున్నాయి కదా పిల్లలకి, అవి ఇవి. నీకు పని పాట లేదు, ఇదే వేరే వాళ్ళ మీద పడి ఏడవడం ఏంట్రా? గెట్ అ లైఫ్ రా. బట్ వాట్ హ్యాస్ ప్రొవోక్డ్ మీ ఈస్ దాట్ దేవుడి ఫోటో పెట్టుకుని జై శ్రీరామ్ అనుకుంటూ, జై హింద్ అనుకుంటూ, వందే మాత్రం అనుకుంటూ మీరు చేసే పనులు, అకృత్యాలు ఉన్నాయిరా బాబు. నేను వెయిట్ చేయొచ్చు యాక్చువల్లీ కర్మ కోసం అని, బట్ మనం కూడా మనుషులమే, ఉపకారాలు తింటాం కాబట్టి కొంచెం ఏదో జవాబు ఇవ్వాలనిపించి ఇస్తున్నాము. ఆ తర్వాత కూడా మీరు చేయాల్సినవి చేస్తారు, బట్ ఐ విల్ నాట్ హ్యావ్ టైమ్ ఫర్ యూ గైస్. బట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ సమ్ దట్ దాని కింద కమెంట్స్, వాళ్ళ డీపీలు, ఫ్యామిలీలు ఉంటాయి, దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి, అండ్ పచ్చి బూతులు తిడుతున్నారు. వాళ్ళకి నేనేంటో తెలీదు, అసలు నన్ను కొంతమంది ఫాలో కూడా అవ్వరు. ద కైండ్ ఆఫ్ వర్డ్స్ దే యూజ్, ఐ ఫీల్ సారీ ఫర్ ద పీపుల్ అరౌండ్ దెమ్, ఫర్ ద విమెన్ అరౌండ్ దెమ్, men also, like kids around them, the vulnerable lot. I'm saying I'm so worried for you guys. వాళ్ళంటే కూడా కొంచెం భయం వేస్తుంది, వాళ్ళకి వాళ్ళే. ఇఫ్ దే డోంట్ రియలైజ్ కదా, వీ హ్యావ్ నో రైట్. మనకి జిహ్వం సరస్వతీదేవి కూర్చుంటుంది. అంత మీకు ధర్మం గురించి తెలుసు, అంత మీకు ప్రేమ ఉంటే తప్పు చేస్తున్న వాళ్ళని దేవుడే చూసుకుంటాడు. గౌరవప్రదంగా క్వశ్చన్ చేయొచ్చు, కానీ యూ షుడ్ నాట్ అబ్యూస్. సో అంత రోషం పౌరుషం ఉంటే కష్టపడి సంపాదించండి, కష్టపడి ఆ స్టేజ్కి వెళ్ళండి, ఉద్ధరించే స్టేజ్కి. అంతేగాని మా మీద పడి ఏడవటం, ఆ వ్యూస్తో మళ్ళీ పైన DM ఫర్ ప్రమోషన్స్ అని అసలు పట్టించుకోదు ఇలాంటి వాళ్ళని. కానీ దాని కింద గొర్రెల మంద లాగా ఉంటారు. ఎంత సాడ్ అనిపిస్తుంది తెలుసా? వాళ్ళ లైఫ్లో ఎంత పర్పస్లెస్గా, ఎంత చేతగాని వాళ్ళలాగా, ఏం చేయలేని వాళ్ళలాగా. ఆ బూతులేంటి, ఆ పడడం ఏంటి, ఆ ఏడవడం ఏంటి?
నాకు కూడా ఇట్లా ఫేడ్ కొంచెం రెసిడ్యూ ఉంది చూసినందుకు, అంతే తప్ప. బట్ కొంతమంది ఉన్నారు వాళ్ళకి జరగాల్సింది నేను చేస్తాను, పర్టికులర్లీ దట్ గై హూ మేడ్ ద వీడియో.